ఆర్యవైశ్యుల ఆగ్రహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి గురికాక తప్పదు అని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మహాసభను భ్రష్టు పట్టించిన అమరవాది లక్ష్మీనారాయణకు మంత్రి వివేక్ పదవి ఇప్పించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది అన్నారు. మహాసభ భవన్ను సెటిల్మెంట్ కేంద్రంగా మార్చాలంటూ లక్ష్మీనారాయణపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఇక సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం నాకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఎవ్వరు లేరు అని చెప్పి మళ్ళీ మన పదవి పొందుదామని చూస్తున్నామో కానీ ఆ పప్పులు ఉడుకో. అప్పుడు నీకు ఎవరు చెప్పేటోళ్ళు లేకుండా కానీ ఇప్పుడు నేను ఉన్నా కదా చెప్తా. ఇడుస్తానేమో చూస్తే ఏడుకొస్తావు చూస్తా. ఇప్పుడు వివేక్ గారిని పట్టుకున్నారు. దినం పొద్దులేసి ఇట్లా నేను చెప్పాలో వద్దో నాకు తెలియదు కానీ ఓపెన్ గా చెప్తున్నా, వివేక్ గారి ఇంటికి వెళ్ళి చెప్పండి, మా రాష్ట్రాన్ని బస్టు పెట్టించి మా ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి మీరు బాగా దగ్గర తీస్తున్నారు. మీరు ఆయనకి ఏదైనా పదవి కోసం మంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా రాజీ పడే విషయం ఏమైనా మాట్లాడితే కనుక మా ఆర్యవైశ్యుల కోపాన్ని కూడా మీరు చూస్తారు. మేము ఆయన మీద పోరాటం చేస్తున్నాము. మా మహాసభ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మీద మేము పోరాటం చేస్తున్నాం. మీరు ఆయనకు అందరం ఎక్కిస్తే మా కోపానికి కూడా ఆగ్రహానికి కూడా మీరు గురవుతారని వివేక్ అన్న ఇంటికి వెళ్ళి అందరం కూడా మహాసభ పెచ్చులు కింద పడుతున్నది. బయట నుంచి చూడండి, పేయి తేలేక అదిగా అవసాన దశలో ఉంది. కూలిపోయే పరిస్థితి ఒక్కటి తప్పుంది, తప్పించి మిగతా అన్ని జరిగినాయి. ఒక్కసారి ప్రెషర్తో నీళ్లు పోస్తే పైన పైపులన్నీ పగిలిపోయి కిందికి నీళ్ళు వస్తున్నాయి. ఇదా మన దౌర్భాగ్యం. ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లల్లో 2-3 కోట్లు పెట్టి భవనం కట్టుకుంటున్నారు. మనం పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి చిన్న ఇబ్బందిని కూడా ఒక 4-5 కోట్లు ఇచ్చి మనం దాన్ని సాల్వ్ చేసుకొని బిల్డింగ్ డిస్మెంటల్ అన్న చేసి దాన్ని ఒక రూపమన్న చేసుకోలేని పరిస్థితిని దౌర్భాగ్యమైనటువంటి 11 సంవత్సరాల నీ పాలన నువ్వు ఆడ దందాలు చేసుకోవచ్చు. రాష్ట్రం అంతా నావనుకున్నది. రాష్ట్రం